చాలామంది అడుగుతూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మనుష్యుడయ్యాడండి, మనుష్యునిగా ఎందుకు మారవలసి వచ్చిందండి? దేవుడయ్యుండి కూడా బలహీన ఘట్టముగా అనగా శరీరమును ఆయన ఎంచుకున్నట్లో కారణం ఏమిటి? అందుకనే నీవు 2వ అధ్యాయమును అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయము నీవు చూచినప్పుడు ఆయన ఎందుకొరకు ఆయన శరీరధారిగా మారి ఉన్నాడు అని నీవు చూచినప్పుడు 14వ వచనమును నీవు చూచినట్లయితే 14వ వచనము, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును 2 కారణములు. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని అనగా సాతానును జయించుటకు, ఆ సాతానును జయించుటకును, అలాగునే జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకును. 3 విషయములు అక్కడ ఉన్నాయి. 1 టైం, ఏ లైఫ్ టైం. 2 ఫియర్, ద ఫియర్ ఆఫ్ డెత్. 3 స్లేవరీ అంటు సిన్. ఈరోజు నరుడు ఎక్కడ జీవిస్తూ ఉన్నాడంటే భయములో జీవిస్తున్నాడు. మీలో చాలామంది మీ సమయము మరుసటి గడి ఎలా ఉంటుందో నీకు తెలియదు, మరుసటి గంట ఎలా ఉంటుందో నీకు తెలియదు, మరుసటి దినము ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఈరోజు నరుని ఆవరించి ఉన్న బలము ఏమిటి అంటే భయం. ఆ భయమును నరుడు అధిగమించలేకపోతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు నరుడు కలిగి ఉన్న భయములు వివిధ రీతులుగా మనము చూచు ఉండగా, అన్నిటికీ మించి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ లైఫ్ టైం, జీవితకాలము, దేవుని బిడ్డలారా, నీ దేవుని యొక్క వాక్యమును స్పష్టముగా నీవు చూచినట్లయితే జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. టుడే దేర్ వాజ్ slavery unto sin, Satan and death. పాపములో నుండి నరుడైన వాడు జన్మించుటను బట్టి, పాప బందీగా నరుడు ఉండుటను బట్టి, దేవుని బిడ్డలారా, నరుడు పాపానికి దాసునిగా మారిపోయాడు, సాతానుడికి దాసునిగా మారిపోయాడు. పాపం వల్ల వచ్చు ఫలితమైన మరణమునకు దాసునిగా మారిపోయాడు. మరణమునకు తాను అప్పగించుకున్నాడు. దాసునిగా మారి దాసత్వములో నరుడైన వాడు జీవిస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఏం చేయించున్నాడంటే అట్టి భయములో నుండి నరుడైన వాడిని విడిపిస్తూ ఉన్నాడు.